మళ్ళీ ఎందుకు ఇదే సారీ మార్చుకున్నా? అంటే అమ్మా అది వంటగదిలో శుభ్రం చేస్తున్నప్పుడు టీ మీద పడిందమ్మా, అందుకే. ఏంటి సరసు ఇలా చేశావు? నీకోసం ఎంతో ప్రేమగా ఇచ్చాను సారీ, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదో అనుకోకుండా అయిపోయింది, ఈ ఒక్కసారి క్షమించండి అమ్మా. మీరు నవ్వుతూ ఉండాలి కానీ ఇలా చీర గురించి ఆలోచించి మొహం చిన్నబుచ్చుకుంటే ఎలా చెప్పండి? నవ్వండమ్మా. అది లెక్క, అలా నవ్వుతూ ఉండాలి. అమ్మా, రాహుల్ బాబుని నవ్యాని తీసుకురండి. श्रीलक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, पानीहिरण्यगर्भाभ्यां नमः, सजयपुरन्दराभ्यां नमः, पुरन्दरीवधिष्ठाभ्यां नमः, श्रीसीतारामाभ्यां नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु। मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। गङ्गौर्यै नमः। गौरीर्निमायतलीलानक्षत्रे कपदे द्वितीयसाचतुष्पदे शुद्धोदकस्नानं समर्पयामि। हरिद्रा कुङ्कुमाभिलेपनं समर्पयामि। कुङ्कुमं सर्वश्रेष्ठं सन्निवासं सयामः। गोदावासवासुदेवासयामभ्योपासते पराजिनां कुङ्कुमाक्षरा पुष्पाक्षरां समर्पयामि। हरिद्रोदकं समर्पयामि। या कुङ्गोर्यातनीवालीया ओम महामंगल्ये नमो नमः। ओम महागणाधिपतये नमो नमः। विष्णवे मधुसूदनात्रिविक्रमवामनाथराजी श्री महागणाधिपतये नमो नमः। नानाविधपरमपरूपाक्षरां समर्पयामि। पुष्पैः पूजयामि। पुष्पाक्षरां समर्पयामि। ओम महादेवताये नमो नमः। అమ్మా, వధూవరులకి వస్త్రాలు పెట్టండి. कन्यास्य श्रीमदाविदानायनस्य परमेकन्या प्रियमाणस्य आजलोकसमध्ये परब्रह्मणामनेकतोर्येण ब्रह्माणानाम् एकदमो विद्याप्रभुनमाङ्गारपुत्रव्यापस्तेजोमादिराकाश महादेवाय नमो नमः। श्रीमहादेवताय नमो नमः। हरिद्राकुमाक्षरां समर्पयामि। पुष्पैः पूजयामि। महादेवाय नमो नमः। महागणाधिपतये नमो नमः। सर्वमङ्गलदेवताय नमो नमः। अस्यां कन्यादान महोत्सवाख्यं कर्म करिष्ये। कन्याङ्कनकसम्पन्नाङ्कनाकनानैर्विदां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया। कन्यां मनोदोर्या कन्ये मे देवपार्श्वयो। कन्ये मे सर्वतो भूया रूपाणां मोक्षमाप्नुया। विश्वम्भरः सर्वभूताः साक्षिण्य सर्वदेवताः। అమ్మా, జంటలు వెళ్ళి వస్త్రాలు మార్చుకుని రండి. ఏ వాణి, హెల్ప్ చేయడానికి రా. నిన్నే ఎక్కడున్నారు? ఇంకా ఎంతసేపు? అరగంటలో అక్కడ ఉంటాం సార్. అరగంట? ఈలోపు నిశ్చార్థం అయిపోతుంది. తొందరగా రావాలని 10 సార్లు చెప్పినా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు?
వచ్చేసినాం సార్, మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? మ్యామ్ మాట కోసం, ఇంటి పరువు కోసం లైఫ్ని, లవ్ని సాక్రిఫైస్ చేస్తున్నాడు. అన్యాయం జరుగుతుందని తెలుసు కూడా సరస్సు మౌనంగా బాధను భరిస్తుంది. నిజం తెలుసు కూడా అలాంటి ట్రూ లవ్స్కి హెల్ప్ చేయలేకపోతే నేనుండి కూడా వేస్ట్. చాలు వాగ్దేవి, నా కూతుర్ని నీ కోడలుగా చేసుకున్నావు, నీ కూతుర్ని నా కోడలుగా పంపిస్తున్నావు. ఈ జన్మకి ఇంకే వరం వద్దు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. ప్రియా, మనం ఏం చేసినా పిల్లల ఫ్యూచర్ బాగుండాలన్న నమ్మకం వాళ్ళకుంది, మనకే ఉంటుంది. నువ్వేదో నా ఫ్రెండ్ అను లేక యుఎస్లో మీ హాస్పిటాలిటీ నచ్చిందనో ఓకే చెప్పలేదు. ప్రీతి, అభి ఇద్దరి క్యారెక్టర్స్, కేపబిలిటీస్ తెలిసి ఇంప్రెస్ అయ్యాను కాబట్టే పెళ్లి కొప్పుకున్నాను. నవ్య మా ఇంటికి కోడలుగా వస్తుందేమో కానీ తను మా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటా వాగ్దేవి గారు. అది ప్రత్యేకించి చెప్పాలా? ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్ళైపోతే ఇక మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఎక్కడున్నారు సార్? ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యాం సార్. వాట్ ద హెల్? ఇప్పుడు సిటీలో రావడం ఏంటి? అంటే ఇక్కడ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. అప్పుడు మీరు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. సార్ మధ్యలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది సార్. ఈ సిల్లీ రీజన్సే నాకు చెప్పొద్దు. అందుకే మిమ్మల్ని ఎర్లీగా రమ్మని చెప్పాను. కమ్ ఫాస్ట్. సారీ సార్. సారీ కాదు, తొందరగా తీసుకురా. ఓకే సార్. చీర మార్చుకోగానే చాలా చేంజెస్ వస్తాయి కదా వాణి. చూడు, నేనేమో ప్రిన్సెస్ లా మారిపోయాను. నువ్వు యాజ్ యూజువల్ గా పని మనిషిలా ఉన్నావు. నైస్ కదా? అడగడం మర్చిపోయాను, ఈ కలర్ రాహుల్కి నచ్చుతుందా వాణి? నాకెలా తెలుస్తుందమ్మా? వద్దు వాణి, నీ యాక్టింగ్ స్కిల్స్ నా దగ్గర చూపించొద్దు. నీ మధ్య ఉన్నది ఏంటో నాకు అవసరం లేదు. కానీ ఏదైనా సరే ఇక్కడితో ఆగిపోవాల్సిందే. ఈ పాటికే నా గురించి పూర్తిగా అర్థమై ఉంటుందే. బీ కేర్ఫుల్. అలా సైలెంట్ గా ఉంటే ఎలా వాణి? అవుననో కాదనో చెప్పకపోతే నా వార్నింగ్ వేస్ట్ అయిపోతుంది కదా. సరేనమ్మా, కింద పనుంది, నేను వెళ్తాను. నా పని ఇంకా అవ్వలేదు వాణి. ఈ నెయిల్ పాలిష్ పెట్టు. నిన్నే. వినపడలేదా? అంటే అమ్మా, నాకెలా పెట్టాలో తెలియదమ్మా. ఏం లేదు వాణి, నా కాళ్ళు పట్టుకొని ఇది ఇలా ఓపెన్ చేసి నెయిల్స్ కి ఇలా వెయ్యాలన్నమాట. అంతే, వెరీ సింపుల్. రా, కాళ్ళు పట్టుకో. లేదమ్మా, మీరు చెప్పినంత గొప్పగా నేను చేయలేను. అంటే నన్నే చేసుకోమంటావా? సరే, నేనే పెట్టుకుంటాను. అంతకన్నా ముందు ఆంటీకి నీ గురించి చెప్తాను. వద్దమ్మా, ఎందుకు ప్రతి విషయం అమ్మగారితో చెప్పడం? లేకపోతే నిన్ను బ్రతిమాలతో కూర్చోమంటావా?
ఇంటి పని మనిషివి, నీకే అంత ఈగో ఉంటే కాబోయే కోడల్ని నాకెంత పొగరుండాలి. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. అంటే అమ్మా, అది వేస్తావా వెయ్యవా? టైం వేస్ట్ చేయకు. ప్రీతి, ఏమైంది? హాయ్ నవ్య, కమ్ కమ్. నథింగ్. మీ వాణి నా కాళ్ళకి నెయిల్ పాలిష్ పెడతానంటుంది. నేనేమో వద్దని చెప్తున్నాను. నీకు రాని పనులు ఎందుకు ట్రై చేయడం? సారీ ప్రీతి, తనకేదో తెలియక అలా అంటోంది. ఆ నెయిల్ పాలిష్ నువ్వే పెట్టుకో. నువ్వురా. ఓ మై డియర్ మర్దల్, దాని గురించి నా గురించి నీకు పూర్తిగా తెలియక బ్లైండ్ గా సపోర్ట్ చేస్తున్నా. ఈ ఎంగేజ్మెంట్ అవని, అప్పుడు టార్చర్ అంటే ఏంటో వాణికి, ప్రీతి అంటే ఏంటో ఈ ఇంటికి ఫుల్ గా అర్థమవుతుంది. ఉంగరాలు మార్చుకోండి. బాలాజీకి ఒక ఇంపార్టెంట్ వర్క్ అప్ చెప్పాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ దగ్గర ఏమైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉందా? లేదు సార్. పోనీ అతను ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు సార్. ఒక పక్క టైం అయిపోతుంది. వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. వాళ్ళు వస్తే గానీ రాహుల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి?
అమ్మా రాహుల్ బాబు ఎక్కడమ్మా? అబ్బాయిని తొందరగా తీసుకురండి, ముహూర్త సమయం దాటిపోతోంది. రాహుల్, రాహుల్! ఈ లోపు మీరు కార్యక్రమం మొదలు పెట్టండి పంతులు గారు. రాహుల్ వచ్చి జాయిన్ అవుతాడు. అలాగే. ఓం అయం ముహూర్త శుభముహూర్తస్తు దేవీం వాగమనింద్రదేవాస్తాం సర్వభాషవావనందే సానామంద్రేషమూర్తిందహానాదేనర్వాస్మాన్నపతుష్టుతైదో. అమ్మా నువ్వు కూడా పూజ చేయమ్మా. ఏమైంది ప్రీతి? రాహుల్ని తీసుకొస్తాను ఆంటీ. ఎంగేజ్మెంట్ టైం అవుతోంది, నువ్వెళ్ళడం దేనికి? చక్రి, రాహుల్, రాహుల్ ఏంటన్నా ఏమైంది? తీసుకుని రా. రాహుల్, ఎలా జరిగింది? కోమ్ చేసుకుని వచ్చే కంగారులు మూవ్ అయ్యేసరికి కాలు స్లిప్ అయ్యి అలా మిర్రర్ మీద పడ్డాను మేడం. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా రాహుల్. అర్థమైంది బాబు, ఈ నిశ్చితార్థం ఆపడానికి కదా ఇలా చేశారు. గాయం చూస్తే చాలా పెద్దదిగా ఉంది. తేజ, డాక్టర్ ఫోన్ చెయ్యి. డాడీ, అంత డీప్ కట్ ఏం కాదు, చిన్నదే, పర్లేదు. పర్లేదేంటి రాహుల్? పర్లేదు. ఇంత పెద్ద గాయం అయితే ఫంక్షన్ కావాలంటే తర్వాత చేసుకోవచ్చు. పెయిన్ ఎక్కువగా ఉందా? పర్వాలేదు మేడం. డాక్టర్ని రమ్మను. టైం అవుతోంది. తేజ, డాక్టర్ని రమ్మను. ఓకే మమ్మీ. పద రాహుల్. పంతులు గారు, రాహుల్ చేతికి ఇంజూర్ అయింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో రింగ్స్ మార్చుకోవడం అది ఇబ్బంది అవుతుంది కదా. అమ్మా ఉంగరాలు మార్చుకోకపోయినా మన సాంప్రదాయం ప్రకారం నిశ్చయితాంబూలాలు మార్చుకుంటే సరిపోతుంది. అలానే చేద్దాం. ఏమంటావు వాగ్దేవి? ఓకే, నో ప్రాబ్లం. దేవుడా, మా రాహుల్ని సరసుని నువ్వే సేవ్ చేయాలి. ఇంకా ఏంటి చూస్తున్నారు పంతులు గారు? కార్యక్రమం మొదలు పెట్టండి. ఒక్క క్షణం పంతులు గారు. మొన్న పాము కాటేయడం, ఇప్పుడు అద్దం పగలడం అంత అపశకనంగా అనిపిస్తుంది. ముందు నవ్యాభిలకు నిశ్చితార్థం చేద్దాం. అంటే ఏమంటున్నారు అన్నయ్య గారు? రాహుల్ ప్రీతి ఎంగేజ్మెంట్ వద్దంటున్నారా? వాయిదా వేద్దామని చెప్తున్నాను. ప్రస్తుతానికి రాహుల్ పరిస్థితి బాలేదు కదమ్మా. మేం ఇండియాకి రావడం, అభికి నవ్యతో పెళ్ళవడానికి అన్నిటికీ కారణం ప్రీతికి రాహుల్కి పెళ్లి చేయాలనుకోవడమే. అలాంటిది అదే పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారేంటన్నయ్యా? అవును బావగారు,
ఆల్టర్నేట్గా ఏం చేయాలో పంతులు గారు చెప్పారు కదా, అలానే చేద్దాం. అయ్యా, అంతగా ఉంగరాలు మార్చుకోవాలనుకుంటే ఎప్పటికి నిశ్చితార్థం తంతు ముగించి పెళ్లి ముందు రోజు ఉంగరాలు మార్చుకుంటే సరి. రాహుల్, నీకేం ప్రాబ్లం లేదు కదా? మేడం, ప్రాబ్లం ఉంటే కిందకెలా వస్తారా ఆంటీ? సరే, పంతులు గారు కానివ్వండి. ఇంకెంతసేపు? ఆలస్యం అయిపోతుంది, తొందరగా పోని.